గారికి, తండ్రి గారికి, ఇక్కడ ఉన్న అయ్య గారికి, అమ్మగారికి, శ్వాసలందరికీ కూడా మరి నా వందనాలండి. మరి నేను చెప్పే సాధ్యం ఏంటంటే, మాకైతే అంతకేతం తాటాకిల్లు అండి. రాతిగోడలే కానీ తాటాకిల్లు అయితే మరి నా భర్త అయితే సరిగా పట్టించుకునేవాడు కాదు. గృహం గురించి కూడా సరిగా పట్టించుకోకపోతే మా మామ అయితే ఆ తాటాకి తీసేసి మరి దానిపైన రేకేసాడండి. జామాయిల కర్రలు కొనుక్కొచ్చి దానిపైన రేకేసాడండి. రేకైతే మరి 4-5 సంవత్సరాల తర్వాత అవి ఒక్కొక్క కర్ర ఇరిగిపోతున్నాయండి. ఇరిగిపోతున్నప్పుడు మరి నా పెట్టుకు అయితే వివాహం చేసామండి. ఆ పిల్లకి చేసిన తర్వాత మరి పెళ్ళైనాక 2 సంవత్సరాలు బాగానే ఉందండి గృహం. తర్వాత పిల్లలకి గర్భిణీ వచ్చిందండి. గర్భిణీ వచ్చినప్పుడు ఒక పురుడు అయితే పోసుకుంటాను కూడా లేకోకుండా ఇక్కడ మరి ఇదంతా పల్లం అయిపోయి మరి వాన కూడా ఇంట్లోకి వచ్చేసేదంటే నీళ్ళు వచ్చినప్పుడు నీరు మరి మేము ఇల్లు అయితే కట్టుకున్నప్పుడు రేకు వేసుకున్నప్పుడు అయితే బాగానే ఉందండి. మరి తర్వాత నేను 50,000 రూపాయలు ఖర్చు పెట్టి రేకు వేయించుకుని వంటగది కట్టించానండి. మా ఇంటి ఎదురుగా వాళ్ళు స్థలం కొనుక్కుని ఆ స్థలంలో బాగా ఎత్తుగా పూడ్చేసి మెరక చేసేసారండి. ఆ మెరక వల్ల నీళ్ళన్నీ కూడా మరి మా ఇంట్లోకి వచ్చేసేయండి. మరి మేము వంట చేసుకుంటే కూడా లేకోకుండా బాత్రూమ్ కూడా వెళ్తాను కూడా లేకోకుండా చాలా బాధపడేవాళ్ళం అని. మరి మాకు బాత్రూమ్ లేక ఇంటికాడ నీరు లేక నేను వెళ్ళి తెచ్చుకున్నదాన్ని. నీళ్ళు కూడా మరి హస్బెండ్ టైంలో మరి ఆ పిల్లకి పెళ్ళైనప్పుడు కూడా ఒక పురుడు మరి మా అక్కయ్య తీసుకెళ్ళి పోస్తుందండి. మళ్ళీ ఇంకోసారి గర్భిణీ వచ్చినప్పుడు కరోనా టైంలో ఆ బిడ్డకి గర్భిణీ వచ్చిందండి. మరి అప్పుడైతే ఎవరు కూడా రాలేదని మరి అని అప్పుడు రావతాను కూడా లేదండి. మరి ఆ పిల్లని తీసుకొచ్చిన తర్వాత ఆ కర్రలన్నీ కూడా ఇరిగిపోయి నీళ్ళన్నీ కూడా కారిపోతున్నాయండి. మరి ఇంట్లో రేకులన్నీ ఇరిగిపోయి హస్బెండ్ అప్పుడు నా పిల్లకి పురుడు పోసి పంపించేసిన తర్వాత ఇల్లు కట్టుకుందామమ్మా మరి ఇంట్లో వంట కూడా నీళ్ళు వచ్చేతనిగా మరి ఎట్టా ఉందాం మనం అన్నప్పుడు డబ్బులు లేవు అయ్యా మన దగ్గర మరి అంటే మరి ఎట్ట కొట్ట చూసి కట్టుకుందాం అన్నప్పుడు నేను మరి గృహం అయితే మరి పడేసాము. కానీ పడేసిన తర్వాత మరి మేము ఆత్మీయ తల్లి గారిని తండ్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ వేయించుకోవాలని నా పట్టుదలండి. మరి మా అత్తగారు అయితేనేమో అట్ట కాదు కుదరతో నేను ఏరే వాళ్ళని తీసుకొచ్చి ప్లాన్ వేపిస్తానంటే ఆత్మీయ తల్లి గారు తండ్రి గారు వచ్చి ఇక్కడ అడిగి పెడితేనే చాలు నాకు మీరు ఎవరు కూడా నాకు వద్దు ఉంటేనే నేను ఇక్కడ ఉంటాను కాపురం చేస్తాను లేకపోతే నేను నన్ను ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ వేపిస్తామండి. నేను మా అయ్యగారు మా అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ వేయించుకోవాలి మేము గృహం కట్టుకోవాలని మేము ఇద్దరం కూడా పోటాడుకున్నామండి. పోటాడుకున్నప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆవిడైతే నాతో సరిగా మాట్లాడేది కదండి. మరి నా ఇష్ట ప్రకారంగానే మరి ఆత్మీయ తల్లి గారిని తండ్రి గారిని తీసుకొచ్చి మేము ఇక్కడ అడిగి పెట్టినప్పుడు తండ్రి గారు మాకు అనుకోని రీతులు ఈ గృహం మాకు దేవుడు ఇచ్చాడండి. యేసు ప్రభు వారు మాకు అందిస్తామంటే గృహాన్ని ఎత్తాడనుకోలేదండి. మరి గొప్ప గృహాన్ని ఇచ్చాడండి. మరి ఆత్మీయ తల్లి గారు తండ్రి గారు మరి ఇక్కడ అడుగు పెడితే మాకు ఇలాంటి గృహం మాకు ఇచ్చాడండి దేవుడు. మరి అలాంటప్పుడు కూడా మరి ఇచ్చినప్పుడు ఇలాంటి గృహం మాకు వస్తుందని అనుకోలేదండి. మరి ఇచ్చినప్పుడు మరి మాకు ఎంతో బలిహీనతలు వచ్చినాయండి. ఆ బలిహీనతలన్నీ కూడా మరి ఆత్మీయ తల్లిగారు మా అయ్యగారు మా అమ్మగారు ప్రార్థన వల్లే నా బిడ్డకి నాకు వచ్చిన బలిహీనత కూడా పోవాలని మరి వాళ్ళు ఎంతగానో మా గురించి ప్రార్థన చేశారని మరి మేము ఈ రీతిగా ఎట్టా ఉన్నామంటే మరి ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు మా అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్లేనండి మరి మేము ఎట్టా ఉండదు. మరి ఎట్టా క్షేమంగా ఉన్నామంటే మరి నా బిడ్డ కూడా వివాహం జరగాలని మరి బిడ్డ దొరకాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి. నా భర్త అయితే బాగా తాగేసి పనిలో కూడా వెళ్తలేదండి. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పని కూడా వెళ్ళకోకుండా తాగేసి తిరుగుతున్నాడండి. మరి నా కన్ను కాపాడిపోయినా నేను అట్టగా పనికి వెళ్తున్నానండి. నేను పనికి వెళ్ళి వచ్చినా కూడా సాధించి తింటాడండి. అసలు ఆ బిడ్డ మారాలని ముఖ్యంగా మీరందరూ కూడా నా భర్త కూడా శుభ్రంగా మారి రక్షణ పొందాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. సాధ్యమైన నా కుటుంబం గురించి మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. మా అమ్మగారికి అయ్యగారికి వందనాలు. రాజయ్య గారికి వందనాలు. సెలవమ్మ గారికి మీ అందరికీ వందనాలు. మేము చెప్పే సాక్ష్యం అంటే గతంలో మాకు ఇల్లు ఉండేది కానీ నీళ్ళు బాగా వచ్చేసాయి. నీళ్ళు వచ్చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మరి ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు గారిని తీసుకొచ్చి మేము ప్లాన్ వేయించుకున్నాం. మరి అప్పుడు మాకు మా నాన్నకి ఎన్నో ఇబ్బందులు వచ్చేసినాయి. అప్పుడు తర్వాత మళ్ళీ అయ్యగారికి చెప్తే ప్రార్థన చేసేపాటికి మా నాన్నకు వచ్చి అన్నీ తగ్గిపోయింది శుభ్రంగా.
మరి ఇల్లు కట్టుకున్నాక ఒక సంవత్సరం తర్వాత నాకు కూడా కాలు నొప్పి వచ్చేసింది. బాగా కాలు నొప్పి తగ్గిపోతుంది. కాలు నొప్పి గురించి అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు మీరు కూటం పెట్టించుకోండి అయ్యా, మీకు వచ్చిన శోధనలన్నీ తగ్గిపోతాయి అని కూర్చోబెట్టి మాట్లాడి చెప్పారు అయ్యగారు అమ్మగారు. మాకు ఎంతగానో మా అయ్యగారు అమ్మగారు కూడా మాకు ఎంతగానో చెప్పి మాకు ఈ రీతిగా నిలబడమంటే అయ్యగారు అమ్మగారు వల్లే. మేము లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సిన వాళ్ళం. మేము ఇలా ఉన్నామంటే అయ్యగారు అమ్మగారు పట్లే, మా ఆత్మీయ తల్లిదండ్రులు మా అమ్మగారు అయ్యగారు పట్లే మేము ఉన్నాం. మీ అందరికీ నా వందనాలు, నా సాక్ష్యం ఇదే. యేసు ప్రభువారికి వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, మరి కూడిన దైవ సేవకులందరూ మరి కూడా నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి యేసు ప్రేమలకైతే గృహ విషయంలో చాలా బాధపడేవాళ్ళండి. మరి అందరూ అయ్యగారిని తీసుకొచ్చి ప్లాన్ వేయించుకుంటున్నారు. మరి మేము కూడా అయ్యగారితో ప్లాన్ వేయించుకోవాలక్క అని మాకు పద్దాక ఫోన్ చేసి అడిగేదండి. అడిగినప్పుడు మరి వాళ్ళేమో అయ్యగారి కాదు, అయ్యగారి ప్లాన్లు అయితే ఇళ్ళు ఇరిగిపోతాయి అంట, ఏదో అనుకున్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళు అంటండి. మరి మా చెల్లి అయితే పద్దాక ఫోన్ చేసి నా మైండ్ తినేసేది, చెయ్యక్క అయ్యగారికి ఫోన్ చేయక్క, అయ్యగారికి ఫోన్ చేయక్క, ఏం చెప్తారో చెప్పక్క అడిగాక అనేదండి. నేనేమో పద్దాక మరి అసలు అయ్యగారి మరి ఏ సిచ్యువేషన్లో ఉండగా నాకైతే తెలియదు కానండి. నేనైతే పద్దాక మరి రాత్రి అనుకుండా పొగలు అనుకుండా కూడా చాలాసార్లు మరి ఇసుకిచ్చి నేను కూడా చాలాసార్లు ఫోన్ చేశానండి. మరి తండ్రి గారు కూడా నన్ను క్షమించాలని నేను కోరుతున్నానండి. మరి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మరి నేను అనుకున్నా మరి ప్రభువా మరి ఎవరి గృహం కట్టుకున్నా కానీ మరి తండ్రి గారు వచ్చి ప్లాన్ వేస్తే మరి ఆ సిచ్యువేషన్ మారిపోద్ది. మరి ఆ గృహాలు కూడా ఎంతగానో ఘనంగా ఇదవుతాయి అని నాకు కూడా చాలా బాధ వేసి నేను అనుకున్నా ప్రభువా మరి ఎటువంటి సమస్యలు ఇరుగు ఇబ్బంది లేకుండా మరి తండ్రి గారు వచ్చి అక్కడ ప్లాన్ వేసి వాళ్ళు గృహం కట్టుకుంటే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకున్నానండి. మరి అట్లాగే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ మరి తండ్రి గారు వచ్చి ఇక్కడ ప్లాన్ వేసిన ద్వారాగా యేసు ప్రభు మరి ఈ గృహానికి వాళ్ళు అరుకులు కాదండి, అంత గొప్ప గృహాన్ని దేవుడు ఇచ్చాడండి. దేవుడు గొప్ప కార్యం చేసాడండి. అసలు జరగదన్న కార్యం కూడా జరిగిందండి. మరి అలాంటి సమయంలో మరి బిడ్డ విషయంలో కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. అప్పుడు మరి ఇల్లు అయితే ఉంది కానీ మరి ఆ బిడ్డ నీళ్లు పోసుకున్నప్పుడు మరి కాలువ గట్టమట రాగిడి ఆ గట్టమట మరి ఆ పిల్ల నీళ్లు పోసుకుని వెళ్తుంటే కనీసం వాళ్ళు బాత్రూమ్ కూడా లేదండి. మరి ఫస్ట్ పురుడు అయితే మరి మా ఇంటి దగ్గరే నేనే పోసాను. మరి తర్వాత మళ్ళీ ఇంకో పాపను పెసమైనప్పుడు కూడా చాలా బాధపడింది. మరి దేవుడు ఆ కష్టాల్లోంచి ఆ బాధల్లోంచి విముక్తినిచ్చి మరి మంచి గృహాన్ని యేసు ప్రభువు బిడ్డల పట్ల ఇచ్చారండి. మరి ఈ గృహంలోకి వచ్చిన తర్వాత మరి మా చెల్లికైతే మరి పనికి వెళ్తే మరి అన్నం తిన్నాక చెట్టు కింద పడుకుంటే మరి కంట్లో ఏంటో పడిందని కన్ను నలిపితే మరి బంటి మీద డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మరి ఆయన ఏం మందులు రాశాడంటండి. మరి నాకు ఫోన్ చేసి అక్క కన్ను తగ్గలేదని మరి ఫోన్ చేసింది. మరి బంగారు తీసుకెళ్ళామండి. ఆయన అయితే మరి కన్ను సూతమే, ఇదేంటి ఇది బెజ్జం పడింది కానీ అన్నాడండి. మరి 4 రోజులకు రమ్మంటే మేము 4 రోజులు మళ్ళీ వచ్చేటప్పటికి ఆయన లేడు, ఎక్కడికో క్యాంప్ వెళ్ళిపోయాడు అని చెప్పారండి. మరి పక్కన వాళ్ళు అన్నారు ఇక్కడ ఎక్కడో తగ్గదో మరి విజయవాడ ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పారండి. మరి వెళ్ళినప్పుడు అక్కడికైతే మేము తిరుగుతూ మొదలుపెట్టినాక ఏమవుద్దు తగ్గుద్ది, అసలు ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడికే వస్తారని కూడా చెప్పారండి. మరి ఒక వారంలోనే 3 రోజులు తిరుగుతూ ఉండేవాళ్ళం అండి. మరి తిరిగినప్పుడు మరి ముందైతే చిన్న సొక్కెళ్ళే వచ్చింది, ఇక తర్వాత అది చెగ్గడ్డెళ్ళే తయారైపోయి గుడ్డు మరి బాగా చీమి పట్టేసి ఆ కన్నమ్మట చీమి కారిపోయేదండి. మరి ఒక రోజున తీసుకెళ్ళి నేనైతే ఈ రీతిగానే ఉన్నప్పుడు ఇంటికి వెళ్తే మరి నిన్నెవరు పట్టించుకుంటారు, నువ్వు వెళ్ళొద్దని మరి నా దగ్గరే పెట్టుకున్నప్పుడు మరి నేనే తీసుకొస్తా ఉండేదాన్ని. మరి అట్లా ఉంటుండగానే ఒకరోజు మరి కొత్తపూడిలోనే మరి మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చొని ఉంటే కన్నట్ట బట్ట చీవి కారిపోయిందండి. అసలు ఆ బిడ్డ అయితే చనిపోతానని ఎంతగానో ఏడిచి ఇబ్బంది పడిపోయిందండి. మరి మేమైతే ఎక్కడ చనిపోద్దాం ఈ పిల్ల మరి బాగా తట్టుకోలేకపోతుందా, నా కన్నులో ఎట్ట ఉందంటే తేనెగలు పాకేతని నా కంట్లో చేసే పెంకులు పోసేసారని ఏడుతుందండి. ఎంతగానో దుఃఖపడి ఏడుతుంటే మరి ఆ పిల్లంగా చూసి మేము కూడా అసలు జీర్ణించుకోలేకపోయేవాళ్ళం. మరి మా అన్నయ్య మా తమ్ముడు వస్తే అన్నయ్య నా పిల్లోడికి ఏదన్నా దారి చేయండి అన్నయ్య, నేనైతే బతకను చచ్చిపోతాను అనేదండి. మరి హాస్పిటల్కి వెళ్తానికి గుడ్డుకి ఇంజక్షన్ చేసేవాళ్ళు అండి, రెప్పకు చేసేవాళ్ళు, అల్లాడిపోయేది గిలగలాడిపోయేది. మరి అట్లాగే మేము 6 నెలలు పడి తిరిగి మరి తండ్రి గారు చెబితే ఒక హాస్పిటల్ అన్న మారమండమ్మన్నప్పుడు మరి ఇంకొక హాస్పిటల్ కూడా మార్చినప్పుడు వాళ్ళు కన్ను రావాలంటే చీమంతా పోవాలిగమ్మా, నా డాక్టర్ గారు కూడా అట్టగా చెప్పారండి. చెప్పినప్పుడు
మరి చాలా శోధన పడిపోయి ఇరుకులు ఇబ్బందులు పడినప్పుడు మరి ఒక నైటు తండ్రి గారితో మాట్లాడినప్పుడు అమ్మ మీరు అట్లా కాదు ఈ రీతిగా ఉండండి, మరి కన్ను అయితే వస్తుందని నేను చెప్పలేను కానీ మరి దేవుని నిర్ణయం మరి అది ఏదో ఇస పురుగు ఇదయిందో ఏమైందో కానీ మరి మీరైతే ప్రార్థనలో బలంగా ఉండండి, అన్నిటికీ దేవుడే ఉన్నాడు, భయపడమాకుండా కంగారు పడమాకుండా తండ్రి గారు ఎంతగానో తల్లి గారు కూడా మరి ధైర్యం చెప్పారండి. మరి గృహంలో కోటవారాన్ని పెట్టుకున్నామ్మా. మరి ఎన్నో చీకట్లు కనపడి ఆ బిడ్డకైతే మరి నా ఫోన్ చేసి అక్క అట్ట కనపడుతుంది ఇట్ట కనపడుతుంది నేను అసలు చచ్చిపోతానేమని ఎంతగానో ఏడ్చేదండి. మరణ సమయంలో మేము కూడా తండ్రి గారితో మాట్లాడినప్పుడు మరి తండ్రి గారు కూడా అయ్యా సంవత్సరంలో మరి 2 గృహాల ఆరాధనలు పెట్టుకోండి, మరి నెల నెల కూడా మీ కుటుంబంలో మరి మీ అయ్యగారు అమ్మగారు సంఘంతో ప్రార్థన పెట్టుకోండి అని ఎన్నో ఒప్పందాలు చేశారండి. మరి ఆ బిడ్డలు అన్నిటి కూడా ఒప్పుకుని మరి వాళ్ళు కష్టపడుకునైనా సరే కోటాలు మానకుండా పెట్టుకుంటారండి. దేవుడు మరి వాళ్ళ పట్ల మరి రాజు కూడా ఆ స్థితిలోనే రాజు కూడా పనికి వెళ్ళేవాడు, మరి కాలు నొప్పి వచ్చేసి మరి పనిలోకి వెళ్ళలేని స్థితిలో ఇంట్లో పడుకుని మరి మా ప్రవీణ్ హాస్పిటల్ తీసుకెళ్తే ఈయన 2 నెలలు పట్టి రెస్ట్ తీసుకోవాలయ్యా, రెస్ట్ తీసుకుంటే కానీ ఏమన్నా చేయగలడు, ఇప్పుడు పని అయితే చేస్తే మంచంలో పడిపోతాడు, మరి బోనమే పడిపోతుంది కండెళ్ళు అని చెప్పినప్పుడు మరి 2 నెలలు కూడా రాజు ఇంట్లో పడుకుని ఉన్నాడండి. మరి అలాంటి సమయంలో తండ్రి గారికి తల్లి గారికి మరి మా అమ్మగారికి అయ్యగారి సంఘం కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి. చేసినప్పుడు మరి అట్లా రాజు మరి ఏదన్నా చిన్న చిన్న పనులన్నా చేసుకోకపోతే మరి అట్లాగే మీ అమ్మ కూడా పడుకుని ఉంటుంది కంటే మరి ప్రార్థన చేస్తున్నాను పెద్ద ఏం కనపడుతుందంటే రాజు ప్రార్థన చేస్తే మరి తండ్రి గారికి కనిపించి అన్నారంట, మరి నువ్వు పని చేసావు కదా ఇదిగో 20 రూపాయలు తీసుకోమని తండ్రి గారు రాజుకు దర్శనంలో కనిపించారంటే అండి. మరి దేవుడు కనపడట చెప్పినాక మరి తండ్రి గారు నాకు ఫోన్ చేసినప్పుడు అమ్మ ఆ అబ్బాయిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పినప్పుడు చెబితే మరి ఖాళీలో ఇల్లు ఉంది కదా అక్కడ ఏదో కొద్దిగా పని ఉందో పని చేయాలని రాజుతో మాట్లాడారంటే తండ్రి గారు. మరి ఆ రోజు ఎట్టయితే దర్శనం వచ్చిన ద్వారా కానీ మరి ఆ గృహం అక్కడ పనిచేసిన తర్వాత తండ్రి గారు మరి పనిచేసిన డబ్బులు ఇచ్చారంటండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజుకి ఎటువంటి బలిహీనత లేకుండా మరి ఆ దర్శనం ద్వారాగా మరి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా ఆ బిడ్డ కష్టపడుకుంటున్నాడు అండి. మరి ఆ రీతిగా ఆ బిడ్డ నిలబెట్టాడండి. మరి మా చెల్లిని కూడా మరి ఎంతగానో బాధపడినప్పుడు మరి కన్ను అయితే రాలేదు కానీ వాళ్ళు మరణానికి కూడా దగ్గరికి అంచుల దాకా వెళ్ళిపోయినా కానీ మరి తల్లిగారు తండ్రి గారు ప్రార్థన ద్వారాగా ఎంతగానో కన్నీటి ప్రార్థన మరి మా ఊర్లో మరి అయ్యగారు అమ్మగారు కూడా మరి గంట ప్రార్థనలు చేయించారండి. ఆ బిడ్డలకి ఎంతగానో బలిహీనత వచ్చినప్పుడు మరి అలా సజీవ సంఖ్యలో నిలబెట్టారండి. మరి అయితే అనేదండి నేను ఇంటికి వెళ్ళిపోగానే ఉర్రేసుకుని చచ్చిపోతాను, నన్ను పంపించేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అని ఏడ్చేదండి. మరి ఎంతగానో చాలా బాధపడి ఆ బిడ్డ దగ్గర అసలు అయితే మరి కన్ను చీమి కారుతుంటే వాసన వచ్చేసి అసలు అన్నం తినమంటే తినేది కాదు. చాలా నన్ను ఇబ్బంది పెట్టి ఆవిడ ఇబ్బంది పడి మరి ఎక్కడ ఎవరన్నా బయటికి వెళ్తే చాలు నేను అక్కడ వేసుకుని చచ్చిపోదాం అన్న స్థితిలో ఉండదండి. మరి మేము కూడా ఎంతగానో బాధపడ్డాం. మరి ఆ బిడ్డ చనిపోద్దేమో మరి ఉన్న ఒక్క బిడ్డ కూడా మరి ఈ వాహనం కూడా చేసుకోలేదు, మరి ఎప్పుడు చనిపోతాం ఎవరు తప్పుకుంటారని చూస్తుందని మేము చాలా భయపడిపోయామండి. మరొకరు వెళ్ళిపోతే చనిపోతామని మరి రానియకుండా మరి మా దగ్గరే 3 నెలల వరకు నా దగ్గర పెట్టుకున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో కాచు కాబట్టి నేను అనుకున్నప్పుడు ఆ బిడ్డ చనిపోకుండా వాళ్ళ గృహాన్ని చేరి వాళ్ళందరూ క్షేమంగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభు అనుకున్నానండి. మరి అట్లాగే 3 నెలల తర్వాత ఉండాక మరి ఇక్కడికి వచ్చిందండి. మరి అయినా సరే డాక్టర్ దగ్గర తిరుగుతున్నాం వెళ్తున్నామండి. ఒక రోజునైతే నేను అసలు వెళ్ళను, హాస్పిటల్కి వెళ్ళను అన్న నేను అంత ఇదిగా సూచన కానీ మరి ఒక్కోసారి అయితే మా దగ్గర డబ్బులు ఉండే కదండి. మరి డబ్బులు లేకపోయినా కానీ అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అమ్మ మా దగ్గర డబ్బులు లేవంటే లేకపోతే అది ఫలం చాటుకి వెళ్ళండి మిమ్మల్ని అడగరు డబ్బులు అనేవాళ్ళు అండి. మరి తెల్ల బట్టలు వేసుకుని ఒక అమ్మాయి వచ్చి మీకు ఇంజక్షన్ చేయాలి ఆ 4,000 అవుతాయి అంటే మేము డబ్బులు తీసుకురాడదామంటే తీసుకురాడదాం మీకు లేవో డబ్బులు అని మాట్లాడిందండి. అన్నప్పుడు మరి దేవుడు దేవదూతలాగా వచ్చి మరి ఒక 4,000 రూపాయి కట్టించుకోకుండా మరి మమ్మల్ని 10 రోజులు అక్కడ జాయిన్ చేసుకుని మరి ఆ బిడ్డకి ఎంతగానో చూశారండి. 1 రూపాయి కూడా తీసుకోలేదు, గొప్ప కార్యం చేసేటండి. మరి అక్కడ కూడా మరి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చామండి. దేవుడు బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసాడండి. మరి వాళ్ళ కుటుంబం ఇంకా క్షేమంగా ఉండాలి, మరి వాళ్ళకుండా సమస్యలు పోవాలని మరి యేసుప్రభు మంచి ఆరోగ్యం రావాలని బిడ్డ అయితే చాలా బాధపడుతుందండి. మరి మా మరిది కూడా చాలా మంచివాడండి, మణి చేసలా చక్కగా చూసుకుంటాడు భార్య విషయంలో చాలా మంచిగా చూసుకుంటాడు. మరి ఆ బిడ్డకు కూడా వివాహం జరగాలని రాజుకి మరి వాళ్ళ గృహంలో సమస్యలు పొలవాలని ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అవకాశం ఇచ్చినట్టు మన ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి ఇక్కడ కూడిన సాముకులకు మరి పరిశుద్ధ సంఘమునకు మరి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేసుకుంటున్నానండి. మరి అయితే ఈరోజు
మరి నూతనంగా ఈ గృహము కట్టి వాళ్ళు గృహప్రవేశం చేసిన రోజు ఈ రోజు అండి. అయితే మరి రోజు ఈ రీతిగా మరి గృహముల ఆరాధన వాళ్ళు ఏర్పాటు చేసుకుని మరి ఆ దేవుని గణపరచడం చాలా సంతోషం. అయితే మరి వాళ్ళు చెప్పినట్లుగా మరి ఇక్కడ ఈ గృహము కట్టిన స్థలంలో ముందుగా మరి మాకు తెలిసి తాటాకిల్లు ఉండేదండి. ఈ తాటాకిల్లు ఏమో కింద గబ్బుల్లో ఉండేది, రోడ్డు ఏమో హైట్లో ఉండేదండి. వర్షం పడిందనుకో రోడ్డు మీద ఉన్న నీళ్ళన్నీ కూడా మరి ఇంట్లోనికి వచ్చేసేయండి. మరి వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. మరి అలా బాధపడుతుండగా మరి ఆ తాటాకు కప్పు తీసివేసి మరి ఆ రాతి గోళ్ళ కొద్దిగా హైట్ లేపుకొని మరి ఇక్కడ ఈ గృహం మీద మరి ఇక్కడ ఉన్న గృహం మీద అప్పుడు వాళ్ళు రేకులు వేసుకుంటాం కూడా జరిగిందండి. రేకులు వేసుకుంటుండగా రేకుల కింద వేసిన కలప కూడా పాడైపోయి మరి వాళ్ళు గృహం కట్టుకోవాలని మరి యేసుప్రభు గారు నన్ను అడిగిందన్న ఒక రోజు, అయ్యగారు మరి మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, మరి అయ్యగారు మా ఇంటి దగ్గరకు వచ్చి ప్లాన్ వేస్తారంటావా అని అడిగిందండి. ఎందుకేరమ్మా భలే పని, ఎందుకు రారు, వస్తారు, మరి మీరు అన్నీ కూడా మరి ఆ ఇళ్ళన్నీ కూడా తీసివేసి అన్నీ కూడా మరి అక్కడ సిద్ధం చేసుకుని మరి అయ్యగారితో మాట్లాడదాం, వస్తారమ్మన్నప్పుడు మరి అలాగనే వాళ్ళు ఇక్కడ ఉన్న గృహాన్ని కూడా తీసివేసి మరి చక్కగా మరి మట్టి బరంత తోలుకొని ఇక్కడ మరి మన తండ్రి గారిని తల్లి గారిని మరి వాళ్ళు పిలిచారండి. పిలిచినప్పుడు మన తండ్రి గారు తల్లి గారు మరి ఇక్కడికి వచ్చే గృహానికి వాళ్ళు ప్లాన్ వేసినప్పుడు చక్కగా మరి ప్లాన్ వేసి ఇక్కడ మరి శంకుస్థాపన చేయడం కూడా మరి జరిగిందండి. ఇక అప్పటి నుంచి వాళ్ళు మరి గృహం కట్టడం ప్రారంభించారండి. మరి అక్కడ కూడా గృహం మరి అక్కడ కూడా ఆదుకోకుండా మరి సంవత్సరం కూడా మరి వారి దగ్గర డబ్బులు లేకపోయినా సరే కష్టపడి ఏదో రకంగా చూసుకుందాం, ముందు ఇల్లు అనేది కట్టుకోవాలని మరి వారి కుమారుడు అండి ఇశ్రాయేల్ రాజు అండి. ఆ కుమారుడు అండి నిజంగా కూడా ఈ లోకంలో ఏ తల్లిదండ్రి అయినా మరి ఆంజనేయులు గారు ముఖ్యంగా ఆంజనేయులు గారు గ్రహించాల్సిన మాట ఏమిటండి, ఈ లోకంలో ఏ తల్లిదండ్రి అయినా మరి చిన్న పిల్లలకు వాళ్ళే ఇల్లు కట్టి మరి చక్కగా వాళ్ళు పెళ్లి చేసే వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు కట్టాలండి. వారే బాధ్యత తీసుకుని గృహాలు కట్టాలి. కానీ మరి వారి కుమారుడైనా మరి ఇశ్రాయేల్ రాజు నా కుమారుడు మరి బాధ్యత తీసుకుని అమ్మ అప్పైనా సరే మరి నేను తీరుస్తాను మరి కడదాం వీళ్ళని ఆ కుమారుడు ముందుకు వచ్చి చిన్న వయసులో ముందుకు వచ్చి గృహాన్ని మరి కట్టడానికి మరి ఆ కుమారుడు ఎంతో ప్రయాసపడ్డాడండి. మరి అలా ప్రయాసపడి ఆంజనేయులు గారు కూడా చక్కగా మరి తెలుసుకోవాలని తెలుసుకునే చక్కగా మరి ఆ కుమారుడు ఇప్పటికీ కూడా మరి ఆ కుమారుడికి బలింత తేడా చేసినప్పుడు కూడా మరి చాలా బాధపడ్డాడండి. బాధపడినా మరి ఆ కుమారుడు అప్పటి నుంచి కూడా మరి ఒక నెల 2 నెలలు రెస్ట్ తీసుకుని మన తండ్రి గారి దగ్గర మరి మాట్లాడినప్పుడు మన అయ్యగారు కూడా కుమారుడికి కొన్ని మాటలు మరి తెలియజేసినప్పుడు ఆ కుమారుడు కూడా మాటలకు ఒప్పుకున్నాడని ఒప్పుకుంటున్న ద్వారా మరి ఆ కుమారుడికి నెమ్మది కలిగింది. మరి చక్కగా కుమారుడు అప్పటి నుంచి కూడా మరి పనికి వెళుతూ చక్కగా మరి కుటుంబాన్ని చక్కగా మరి ఆ కుమారుడు మరి సఖి కుటుంబానికి తోడ్పడుతున్నాడండి. మరి ఆ కుమారుడు తండ్రి గారైన ఆంజనేయులు గారు కూడా చక్కగా మరి మరి శుభ్రంగా మరి కుమారుడు అయ్యో నా కొడుకు ఒక్కడే కష్టపడుతున్నాడు, నేను కూడా కష్టపడి నేను కూడా రూపాయి తెస్తే మరి బాగుంటుంది కదా అని ఆ కుమారుడు కూడా తెలుసుకునే చక్కగా మరి నడవాలని కూడా నేను కోరుకుంటున్నానండి. మరి మరి గృహానికి వాళ్ళు అప్పులు చేసిన అప్పులు కూడా మరి కట్టాలని వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నప్పుడు ఆ అప్పులు కూడా దేవుడు మరి వారికి సకాలంగా మరి తీర్చుకోవడానికి కూడా సహాయం చేస్తున్నారండి. దేవుడి స్తోత్రం. మరి ముందుగా వాళ్ళు గృహం కట్టుకుని గృహప్రవేశము జరిగిన తర్వాత మరి ఆంజనేయులు గారికి తేడా వచ్చిందండి. ఆంజనేయులు గారికి తేడా వచ్చినప్పుడు ఇక మరి ఇంకేముంది ఆ ఇంట్లో ఏదో తేడా ఉంది, అందుకే నాకు మరి ఈ ఆంజనేయులు గారికి ఇలా జరిగిందని మరి వాళ్ళు కూడా చాలా మాటలు వాళ్ళు అంటాం కూడా జరిగిందండి. జరిగినప్పుడు ఆంజనేయులు గారు అప్పుడు మరి అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మన తండ్రి గారు ఆ కుమారుడికి అయ్యా బాప్టిజం తీసుకయ్యా మనకున్న బలింత పోతున్నప్పుడు మన తండ్రి గారు అలాగే మరి ఆంజనేయులు గారు మరి అప్పుడు తీసుకుంటానని అన్నాడండి. అన్నాడు కానీ ఆ కుమారుడు మరి తీసుకుంటలేదండి. తీసుకోకుండా మరి ఆ కుమారుడు అలా ఉంటున్నాడండి. మరి అలా కాకోకుండా మరి ఆంజనేయులు గారు మరి భార్య యేసుప్రభు గారు మరి ఆ కుమార్తె కూడా ఎంతగానో మగోడు కన్నా ఎక్కువ కష్టపడుతుంది. కుమార్తె మగోడు
కన్నా ఎక్కువ కష్టపడుతున్న టైంలో మరి దుష్టుడు మరి అకుమార్తెకి ఆ కంటికి మరి అలా శోధన పెడుతున్నారా, ఆ కన్ను గురించి అకుమార్తె ఎంతగానో శోధించబడిందండి. కంటిలో నుంచి సీఎం యొక్క దారి కింద కారేదండి అకుమార్తెకి. ఇక నేను చనిపోతాను అని అలాంటి టైంలో అలా బాధపడుతుండగా మన ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు అకుమార్తెను ఎంతగానో బోధార్చి మరి అకుమార్తె గారికి ఎంతగానో ప్రార్థన చేశారండి. డాక్టర్లు అయితే రెండో కంటి కూడా తేడా వస్తుంది అన్నప్పుడు అకుమార్తె ఇంకా భయపడిందండి. మరి ఇంకా భయపడినప్పుడు మరి ఏమవుతుందమ్మా ప్రార్థన చేద్దాం అని మన అయ్యగారు అమ్మగారు కూడా ఎంతగానో బలపరిచారండి. అకుమార్తె రెండో కంటి కూడా ఎలాంటి తేడా లేకోకుండా మరి దేవుడు సగ్గా మరి అకుమార్తె నిలబెట్టాడండి. మరి సగ్గా ఈ గృహంలో ఇంకా మరి రాబోయే రోజులలో ఈ గృహంలో ఈ గృహప్రవేశం చేసిన ఆ రోజు ఈ కూటాన్ని ఇంకా వాళ్ళు ఘనంగా జరుపుకోవాలని నేను కోరుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించను గాక. మీ అందరికీ కూడా నా వందనాలండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు. రాజయ్య గారికి సెల్వమి అమ్మగారికి నాయ గారికి విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నిజంగా మరి అందరూ చెప్పినట్లు మరి ఆంజనేయులు గారి ఫ్యామిలీలో మరి గృహం లేక చాలా ఇబ్బంది పడ్డారండి. మరి అలాంటి సమయంలో మరి ఆ రోడ్డు మీద నీళ్ళు ఇంట్లోకి వచ్చేసినప్పుడు మరి వాళ్ళు పళ్ళాలతో ఎత్తిపోసుకున్న రోజులు కూడా ఉన్నాయండి. మరి చాలా బాధపడ్డారు గృహం గురించి. మరి గృహం కట్టుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు మరి తండ్రి గారు తల్లి గారు మరి వాళ్ళ చేతుల మీద ప్లాన్ వేయించి మరి వాళ్ళ అర్హత లేని గృహాన్ని దేవుడి రీతిగా కట్టించాడండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి అలాగే నా గృహం కట్టేటప్పుడు కూడా మరి ఆంజనేయులు గారికి బలహీనత వచ్చిందండి. మరి అలాంటి సమయంలో కూడా తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచి మరి చక్కగా సజీవ లెక్కలో దేవుడు నిలబెట్టారండి. మరి గృహానికి కావలసిన సమస్త ఏర్పాట్లు కూడా దేవుడే ఇచ్చి మరి సంవత్సరంలోనే వాళ్ళ గృహాన్ని మరి పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసుకున్నారండి. ఇదంతా తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారానేనండి. మరి దేవుడు ఇంత మంచి గృహాన్ని ఇచ్చారు. మరి తర్వాత గృహంలోకి వచ్చిన తర్వాత మరి రాజుకి మరి కాలుకి బలహీనత వచ్చిందండి. అప్పుడు మరి వాళ్ళు సరిగ్గా మందిరానికి కూడా నడిచేవాళ్ళు కాదండి. అలాంటి సమయంలో మరి తండ్రి గారు తల్లి గారు మరి ఆ బిడ్డ గురించి మరి మందిరానికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు మరి తండ్రి గారు మరి కొన్ని విషయాలు ఆ బిడ్డకి తెలియజేశారండి. ఆ మాటలకు ఒప్పుకోవడం ద్వారా మరి తండ్రి గారు నోటి మాట ద్వారా మరి దేవుడు ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచి మరి చక్కగా ఈ రోజున పని చేసుకునే అదృష్టాన్ని దేవుడు ఇచ్చాడండి. చక్కగా పనికి వెళ్తున్నారు. అలాగనే మరి యేసు ప్రేమ కూడా కంటికి ఆ బలహీనత వచ్చినప్పుడైనా మరి ఆ బలహీనత వచ్చినప్పుడు మరి ఎంతగానో శోధించబడిందండి. మేమందరం కూడా మరి గంట ప్రార్థన చేసినప్పుడు మరి తండ్రి గారు తల్లి గారు ఎక్కువగా ప్రార్థన చేశారండి. మరి గంట ప్రార్థన చేయమని మరి అమ్మగారు కూడా చెప్పారండి. ఒకరోజు మాకు కోటాలకు వచ్చినప్పుడు అందరూ కలిసి గంట ప్రార్థన చేయండి అమ్మ మరి అని అన్నారండి. అలాంటి సమయంలో మరి మేమందరం గంట ప్రార్థన చేసి మరి ఎక్కువగా మరి లేయ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదండి యేసుప్రేమ గారు. అలాంటి సమయంలో మరి ఆ చీకట్లు వెళ్ళి మరి ఒక మనిషితో మనిషి మాట్లాడినట్లు కేకలేసేయంటండి బయట ఉండి. మరి అలాంటి సమయంలో మరి చాలా ఇబ్బంది పడింది, చాలా బాధపడిందండి. ఎందుకు అమ్మగారు నాకు ఈ బతుకు, నేను చచ్చిపోతే బాగుంటుందని నేను బాధపడలేకపోతున్నానని మరి చాలా గళ్ళు నడిచేదండి. మరి ఏమీ అవదలే యేసుప్రేమ మరి అట్టగే ప్రార్థన చేసుకో దేవుడే ఉండాలి అని మరి ఎంతగానో ఓదార్చేవాళ్ళం అండి. మరి తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు వారు మరి ఒక సంభక్త వారం అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ బిడ్డకి దేవుడు మరి తండ్రి గారు ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి మరి స్వస్థతనిచ్చారండి. దేవుడి గొప్ప కార్యం చేశారు ఆ బిడ్డ పట్ల. మరి అప్పటి నుంచి ఆ బిడ్డకి నెమ్మది వచ్చిందండి. మరి ఆ కంటికి ఆ బలహీనత వచ్చినప్పుడు కూడా మరి చనిపోవాలి అన్న ఆలోచన ఆ బిడ్డకు వచ్చినప్పుడు కూడా మరి యేసు ప్రభు వారు మరి ఆలోచన నుండి ఆ బిడ్డను తప్పించి మరి గృహంలో చక్కగా మరి యేసు ప్రేమాన్ని నిలబెట్టారండి. ఈ గృహంలో మరి తల్లికి బిడ్డకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి వారి పట్ల దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేయండి. మరి గృహం లేని వాళ్ళకి గృహాన్ని ఇచ్చారు యేసు ప్రభు వారు. అలాగనే మరి ఆరోగ్యంతో ఎంతగానో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇంకా చిన్న సమస్యలు కూడా మరి వారికి వచ్చినప్పుడు నా సమస్యలన్నింటినీ కూడా దేవుడే తీసివేసి ఈ రోజున మరి చక్కగా మంచిగా సంతోషంగా దేవుడు నిలబెట్టారండి. దేవుడి గొప్ప కార్యం చేస్తారు గృహ యజమానులకు. అలాగనే ఇంకా రాబోయే రోజుల్లో మరి గృహంలో కూడా ఇంకా ఘనంగా జరగాలని మరి ఇంకా వారికి ఉన్న సమస్యలు కూడా దేవుడు తీసేయాలని ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థించి